ఇక్కడ వీళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు చెప్పిన దాంట్లో పూట ఒకటేందనంటే వాల్యూస్ గురించి సత్యనారాయణ గారు చెప్పినారు, తనేందో అప్రిషియేషన్ ఆఫ్ ద గాడ్ చెప్పినాడు. ఇవి రెండు కూడా అవసరమే. ఎందుకనంటే ఇఫ్ యూ వాంట్ టు అప్రిషియేట్ ఏ గాడ్ యూ షుడ్ హ్యావ్ ఆల్ వాల్యూస్ టుగెదర్. వీళ్ళు ఏంటంటే ఒక విలువలు కాపాడేటందుకు వాళ్ళు జన్మించినారు అనే ఒక మెసేజ్ అనేది ఇస్తున్నారు. ఏంటంటే శ్రీరామచంద్రుడు మాట తప్పలేదు. అతను తండ్రికి ఇచ్చిన మాట, తల్లికి ఇచ్చిన మాట, అంటే కైకేయి కూడా తల్లి లాంటిదే కదా, మాట తప్పకుండా అరణ్యవాసంకు పోయాడు. దట్ ఈస్ వన్ థింగ్, ఇంటిగ్రిటీ అనేది అక్కడ. తర్వాత ఆయన తమ్ముడు కూడా అది నాకు వచ్చింది రాజ్యం అని చెప్పి లాక్కోవాలని కక్కుర్తి పడి దాన్ని గ్రీడీగా పోలేదు. దేవర్ అగెన్స్ట్ ద గ్రీడ్. 14 ఏళ్ళు ఉండి అతను చెప్పినాడు ఇంకొక రోజైతే చచ్చిపోతా అని చెప్పి అనుకున్నాడట అతను. ఎందుకనంటే ఈ వాంటెడ్ టు ఈ వాజ్ బేరింగ్ దట్ బర్డన్ అనమాట. ఎందుకనంటే ఆ ఈర్ష్య అనేది లేకుండా ఉండడం. పాపం శ్రీరామచంద్రుడు కూడా రకరకాల కష్టాలు పడుతుంటే అమ్మవారిని రావణాసురుడు ఎత్తుకపోయిన తర్వాత కూడా అది యుద్ధం చేసి మరీ తీసుకొని వచ్చినాడు. దెర్ ఇస్ ఎ వారియర్షిప్. తర్వాత దెర్ ఇస్ ఎ సినర్జీ. అక్కడ ఆ వానర ముఖ మొత్తం వాళ్లకు రామచంద్రుడికి ఒక దట్ దే హ్యావ్ హెల్ప్డ్ హిమ్ విన్ ద వార్. ఒక టీం అనేది అక్కడ ఏర్పడ్డది. ఆ టీంను ఒక మంచి దైవత్వం గల, తర్వాత ఒక మంచి కఠోర పరిశ్రమ చేయగల నాయకుడు అనేడు రాముడు అక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు. మనం దండం పెట్టేటప్పుడు ఏమనుకోవాలంటే పూజ చేసేటప్పుడు జస్ట్ లెట్ us బి లైక్ రామ. అక్కడ ఇండివిజువల్ వర్షిప్ కాదు. ఇక్కడ హీఈస్ ద రోల్ మోడల్, లెట్ us బి లైక్ హిమ్ అని. అండ్ ఐ థ్యాంక్ మిస్టర్ సత్యనారాయణ అండ్ మిస్టర్ చారి గారు. రామచంద్ర గారు, ఇంకొక మంచి విషయం ఉందండి. అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటి, చెడ్డతోవలో నడిస్తే సోదరుడు కూడా వదిలిపెడతాడు. మీరు విభీషణుని చూశారు కదా, రావణాసురుడు చెడ్డతోవలో వెళ్తుంటే వచ్చి రాముడి పంచన వచ్చి చేరాడు. అదే రామాయణంలో భరతుడు వచ్చేసి మరి రాముడిని అంత పూజించిన వాడు ఉంటే అందరు అన్నదమ్ములు అలా ఉండరు. దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే చెడు మనకు చూపించేసి ఇలా ఉండకూడదు. రామాధిపత్ ప్రవర్తితవ్యం నా రావణాధిపత్. రామునిలాగా ప్రవర్తించాలి, రావణునిలాగా కాదు అనే విషయం కూడా చెబుతారు. అంటే వేదవాక్యం ఇది. వేదం ఎలా ఉంటుందంటే సత్యం వద ధర్మం చర అని చెప్పినట్లుగా అసత్యం మావద అని అక్కడనే ఉంటుంది. కాబట్టి సత్యముని మాట్లాడండి అని చెప్పితే సరిపోదండి, ప్రజలకి వాళ్ళ అసత్యం మాట్లాడకండి అనే విషయం కూడా చెప్పడం రావాలి. అయితే అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. చెడ్డతోలో వెళితే తమ్ముడు కూడా వదిలేస్తాడు అని అందులోనే చెప్పి, మంచి తోవలో గనక వెళితే తిరియంచోపి సహాయకాహ. మంచివాడైతే అతనికి పశుపక్ష్యాదులు, వానరాదులు, భల్లూకాలు, ఉడుతలు కూడా సహాయపడతాయనే విషయం కూడా అదే రామాయణంలో ఉంది. అంటే మనం మంచి తోవలో వెళితే మనకు మనుషులే కాదండి, పశుపక్షాదులు ప్రతి ప్రాణికోటి మనకు సహకరిస్తుంది. చెడ్డతోవలో వెళితే రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు కూడా మనను వదిలేసి దూరం వెళ్ళిపోతాడనేటువంటి సత్యాన్ని, నీతిని ఒక మంచి ప్రేరణగా మనం తీసుకోవడానికి కూడా ఇప్పుడు రామచంద్రుడు గారు చెప్పినట్లుగా అదొక ప్రేరణాదాయకమైనటువంటి గ్రంథంగా మనం స్వీకరించాలి. ధన్యవాదాలు.